ఏంటి బ్రో రోజు ఉదయించే సూర్యుడిని కూడా సాయంత్రం అయ్యేటప్పటికి చీకట్లు కంపేస్తాయి. అలా అని నెక్స్ట్ డే ఉదయించడం మానేస్తాడా? నొప్పి వస్తుంది కదా అని కోడి గుడ్డు పెట్టడం మానేస్తుందా? అది మనం ఆమ్లెట్ వేసుకుని తినమా, బాయిల్డ్ ఎగ్స్ చేసుకోమా? ఇట్స్ ప్రోటీన్. కదలని నీరే కుళ్ళిపోతుంది బ్రో. అదే ప్రవహించే నీరు సముద్రంలో కలుస్తుంది. నిప్పులో కాలందే ఇనుము కత్తిలా మారదు, ఆయుధం అవ్వదు. నువ్వైనా చెప్పరా డెడ్ బోల్? కరెక్ట్. ఏం మాట్లాడుతున్నావురా? ఇలా లైట్స్ ఆఫ్ చేసుకుని కూర్చుంటే కరెంట్ బిల్లు తగ్గుద్ది గానీ బాధ తగ్గుద్దా బ్రో? రేయ్ ప్లీజ్ ఆపు. నేనెందుకు ఆపాలి? ఇలా నిశిదిలో శిథిలం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలా? నేను ఆపమంది నీ సోదిని. సమ్మర్ కదా, కరెంటు పోయింది, వచ్చేసింది. చూసావు బ్రో, నేను రాగానే రూమ్ లోకి లైట్ వచ్చింది. నీ లైఫ్ లో కూడా వస్తుంది. ఇంకేం బ్రో, నెక్స్ట్ ఏ రూట్? ఐ మీన్ యాక్షన్ రూటా, రెట్రో రూటా, ఆపరేషన్ ఏరియల్ రూటా, సునీత విలియమ్స్ గారి లాగా స్పేస్ రూటా? రూట్ గురించి మాట్లాడకు. అట్టేనట్టున్నాడు. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ఈసారి మనం తీసుకుపోయే రూటు ఎక్స్ప్రెస్ రూట్. ఎక్స్ప్రెస్ రూటా? అదే రూట్ బ్రో? అదే మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా, మెర్లపాక గాంధీ డైరెక్టర్. ఓకే వెళ్ళొస్తాను బ్రో. నువ్వు లైట్ లాపేసుకోవచ్చు, ఎక్కడైనా బాగుంటుంది. ఏమైంది? లేకపోతే ఏంటి బ్రో, ఆడి పేరుకి గాంధీ కానీ నాకు ఇచ్చిన అని పిల్లపిద్దరు క్యారెక్టర్లు ఏక్మిని కదని ఏ సినిమా సినిమా సార్. నమస్తే సార్, బెస్ట్ మీ. రియల్లీ గ్రేట్ డైరెక్టర్. థ్యాంక్ యూ. మొత్తం మీద మీరు ఇద్దరు సినిమా చేద్దాం ఫిక్స్ అయ్యారు. అదే చెప్తున్నా, మనం చేస్తున్నాం అని. నేనున్నానా సార్? నువ్వు లేకుండా చెప్పలేదా బ్రో? సత్య, అసలు నువ్వు లేకుండా సినిమా ఉంటుందా? నువ్వు ఉంటే ఏ సినిమా అయినా హిట్. ఇదిగో తను చాలా బిజీ ఆర్టిస్ట్. పొద్దున్న మెగాస్టార్, సాయంత్రం రెబల్ స్టార్. తన డేట్లు ఇస్తే మనల్ని కూడా స్టార్ చేస్తారు. బయట కూడా అదే టాకు. బట్ నేను సినిమా చేయాలంటే కథ చెప్పాలి, తెలుసు కదా. ఒకళ్ళు చూసుకుంటారంటే కదలేదేమో. అదిగా చెప్పేది. కదా నువ్వు చెప్తావా? చెప్పించేద్దాం బ్రో. మరి చెప్పి. నాకన్నా రైటర్ పిలుస్తా బ్రో, ఫుల్ క్లారిటీ ఉంటదిగా. రైటర్ సాయిబాబా గారా, గోపమోహన్ గారా? పిలుస్తా, జస్ట్ 5 minutes. హలో. హాయ్. అనషియో ఎవరో ట్రెండింగ్ రైటర్ తీసుకొస్తారంటే ఫారిన్ అమ్మాయి తెచ్చారండి బ్రో. ఏం భాష ఇది? కొరియా బ్రో, కొరియా. మన బ్యాక్ డ్రాప్ అదే కదా, అందుకే కొరియా నుంచి రైటర్ తీసుకొచ్చాం. కొరియా? నాకేం తెలియదు బ్రో. కొరియా బీటీఎస్, ఆ డాంగ్లీ, ఆ కిమ్ గాడు అది చాలా డేంజర్ అంటే అక్కడ చెప్పుకుంటే విన్నాను. అవునవును. రెండాన్ గేమ్ ఆపట్టి ఆపట్టి. ఐ నో వెరీ వెల్ కొరియా. వాట్ సో మెనీ డ్రామా సిరీస్. 그래서 완전히 도망석이 앉는 거야. 근데 또 뜻밖의 사건이 딱 날려먹는 거야. 싹 다 완전 도망자 신세가 되거든. 그래서 다시 카지노 왕자를 차지하려고 막 몸부림을 치고 이러는데 막 거기서 돈이랑 배신이랑 음모랑 막 살벌한 권력 싸움이 막. 아니 진짜 잘 거야? సత్య. 진짜 재밌는 거라니까. 이게. అర్థమైందని కొరియలో చెప్పాను బ్రో. What a brilliant script, yeah. Congratulations, bro. It's an Indo-Korean movie. Superb. ఇంతకీ జానర్ ఏంటి బ్రో? ఏంటి బ్రో ఇంతసేపు కాదు నేను జానర్ అడుగుతున్నావు ఏంటి? అర్థం కాలే? అర్థమైంది కానీ జానర్ ఏంటి అర్థం కాలేదు. కొరియలో చెప్పింది కదా. నువ్వు చెప్పు. మన జానర్ కామెడీ. ఏంటి బ్రో కామెడీ అని హర్రర్ చూపిస్తున్నావు? బ్రో అదే మన జానర్, హారర్ కామెడీ. ఎవరు బ్రో నాకు మెసేజ్ చేస్తున్నారు? నేను కాదు, గాంధీ గారు. నేను కాదు, మీరు కదా. సర్లే కానీ కొంచెం గట్టిగా చెయ్యి. 내 손 아니야. తనవి కాదంట. మరి నాకు మెసేజ్ చేస్తుంది ఎవరు బ్రో?